ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. గురుదత్తాత్రేయాయ నమః. మమ మాతృపితృపాదుకాభ్యో నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని గణపతులు పూజా మహిమ అనబడేటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, యుగాలు వేరు, యుగ ధర్మాలు వేరు. కృత, త్రేత, ద్వాపర యుగాలు, ఆ యుగ ధర్మాలు, పూజలు, పునస్కారాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, ఆయుర్దాయాలు, ఐశ్వర్యాలు, ఆ కల్పం వేరు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటిది కలియుగం. అనేక రకములైనటువంటి కష్టాలతో ఈ రోజున మానవుడు ప్రతి ఒక్కడికి, భిక్షాధికారి నుంచి కోటీశ్వరుల వరకు, నిత్యం కూలి పని చేసుకుండే లేబర్ దగ్గర నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు వాళ్ళ స్థాయిని బట్టి ప్రాబ్లమ్స్ అనబడేటువంటివి ఉన్నాయి. ఇబ్బంది లేని వ్యక్తి యుగంలో ఉండడు అని సామెత. ఎవరికి తగిన ఇబ్బంది వారికి. ప్రధానంగా మధ్యతరగతి వాడే అందరికన్నా కూడా ఎక్కువ ఇబ్బంది పడతాడు. ఉదాహరణకి ఇప్పుడు కేజీ టమోటా 100 రూపాయలు అయింది. లేనివాడికి అసలు ఆలోచనే ఉండదు. ఏ ఉల్లిపాయో మధ్యగానంలో కొనుక్కుంటాడు, తింటాడు, కష్టపడతాడు, పని చేసుకుంటాడు. అమ్మో అది 100 రూపాయలు అయింది, అది తీసుకొచ్చుకొని ఎట్టా తింటాం అనబడేటువంటి ఆలోచన ఉండదు. కోటీశ్వరుడికి 1000 రూపాయలైనా నష్టం లేదు. మధ్యతరగతి వాడు ఇటు ఉల్లిపాయ కొనుక్కొని మధ్యగాన్నము తినలేడు, అటు 5 స్టార్ ఫెసిలిటీసు అనుభవించలేడు. మధ్యస్థంగా ఉన్నటువంటి వాడు. ఆర్థిక లేమిడి ప్రధానంగా ఈ రోజున ప్రతి మనిషిని కుంగదీస్తున్నటువంటిది ఆర్థిక లేమిడి. ఈ కుటుంబ విషయాలు అన్నిటినీ మించి ప్రధానమైనటువంటిది ఆరోగ్య, ఆర్థిక, ఈ 2 వ్యవహారములపైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎదుర్కోవటం జరుగుతున్నది. వీటికి యుగ ధర్మాన్ని అనుసరించి అల్పశ్చ కాల బహవశ్చ విద్యా అని ఒక సూక్తి ఉన్నది. కాలమేమో చాలా స్వల్పమైనటువంటిది, తెలుసుకోవలసినటువంటివి, మార్చుకోవలసినటువంటివి అనేకం ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటానికి ఆయుర్దాయం సరిపోదు, ఆచరించటం సంగతి తరువాత. అందుకని భగవంతుడు మన కొరకు ప్రతి ఒక్క వ్యక్తికి కళ్యాణ శుభములు పొందేటట్లుగా అనేక రకములైనటువంటి సృష్టులను ఇచ్చాడు. వ్రతాలని, కథలని, పూజలని, దానాలని, రతనాలని, రుద్రాక్షలని, స్తోత్ర పారాయణలని, అనేక రకాలైనటువంటి మార్గములు. వాటిని మనం తెలుసుకుని ఆచరించి కొంత సత్ఫలితాలు పొందవచ్చు. అందుకే చూడండి, మీరు ఏ వ్రతమన్నా చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతం, ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ ప్రపరచ్చురాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు అని ప్రతి కథకి ప్రారంభంలో వస్తుంది, ప్రతి వ్రతానికి. అంటే ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరికీ కూడా సూత మహర్షిని అడిగితే ఆయన చెప్పాడు, లేకపోతే నారదుడు అడిగితే విష్ణుమూర్తి చెప్పాడు. ఇలా వస్తాయి కథలన్నీ కూడా. వాళ్ళు అడిగేటువంటిది ఒకటే, స్వామి ఈ కలియుగంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలతో, ఇబ్బందులతో కష్టాలు పడుతున్నటువంటి మానవులకి శుభం కలిగే, ఐశ్వర్యం కలిగే, కష్టములు తీరిపోయే, ఆనందములను పొందగలిగే మార్గములు ఏమైనా ఉన్నాయా అని నారద మహర్షి అడగటం, విష్ణుమూర్తి చెప్పడం, లేదా శౌనకాది మహర్షులు అడగటం, సూత పౌరాణికుడు చెప్పడం. ఇలా వస్తాయి వాళ్ళకి తెలియక. మనకి తెలియటం కోసం మన తరపున ఒక రిప్రజెంటేటివ్గా వాళ్ళు అడిగినట్లు భగవంతుడు చెప్పినట్లు ఉంటుంది. అన్ని కథలు, అన్ని వ్రతాలు, అన్ని నోములు ఇలాగే నడుస్తాయి. అందులో అంతర్భాగంగా
కలవు పారాశరా స్మృతి అని కలియుగంలో పరాశర మహర్షి వారు చెప్పినటువంటి జ్యోతిష శాస్త్రమే ఈరోజు మనం అందరం కూడా అనుకరించాలి, అనుసరించాలి, ఆస్వాదించాలి, ఆరాధించాలి, ఆనందించాలి. అందులో అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని దోషాలకి రుద్రాక్ష, కొన్ని దోషాలకి రత్నం, కొన్ని దోషాలకి వాస్తు, కొన్ని దోషాలకి మంత్రం, యంత్రం, తంత్రం, జపం, దానం. అతి సున్నితమైన, సునిశ్చితమైన, సూక్ష్మమైన, అఖండ ఫలప్రదాయకమైనటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. అందులో గణపతులు 127 రత్నములపై తయారు చేయబడినటువంటి గణపతి ప్రతిమలు ఉంటాయి. మరకతం మీద, మాణిక్యం మీద, స్ఫటికం మీద, లాపిస్సులాజులి మీద, పగడం మీద, ఇలా 127 రకాలైనటువంటి గణపతులు. ఆ రా మెటీరియల్ తోటి గణపతి విగ్రహాన్ని తయారు చేయటం, ఆ గణపతికి కొన్ని దీపారాధనలు, కొన్ని రకములైనటువంటి ధ్యానములు, స్తోత్రములతోటి సత్వర ఫలితాన్ని పొందొచ్చు. వేదమే చెప్పింది కలవు కపి వినాయక అని. కలియుగానికి అత్యంత ప్రధానమైనటువంటిది హనుమంతుడు, గణపతి. వీళ్ళ ఆరాధన సత్వర ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ అంటుంటాం కదా, అలాగా ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తుంది. ఎందుకనండి మరి గత కాలంలో మనం పురాణాలు చదివితే రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అప్పటికి కానీ దేవుడు రాలేదు, మనకి ఇన్స్టెంట్ ఎట్టా వస్తుంది అని ప్రారంభంలోనే చెప్పాను. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆయుర్దాయం, ఒక్కొక్క శారీరక పరిమాణం అలాంటివి ఉంటాయి. సంవత్సరాల తరబడి నిరాహారంగా ఉండి యజ్ఞయాగాది క్రతువులు చేశారు. మనం 10 నిమిషాలు కాఫీ తాక్కుండా, టీ తాక్కుండా ఉండలేని పరిస్థితి. సర్వరోగమయమైనటువంటిది శరీరం. అవి ఒకటే కాకుండా పీల్చే గాలి దగ్గర నుంచి తాగే మంచినీటి వరకు అన్నీ కూడా పొల్యూటెడ్ అయి ఉండటం, అలవాట్లు, టెన్షన్స్, యాంగ్జైటీసు, శారీరక కష్టం, ఇన్ని రూపకములుగా మానవుడి ఆయుర్దాయం హరింపబడుతూ ఉన్నది. కనుక ఇవన్నింటినీ తట్టుకొని జీవించినటువంటి కొలది స్వల్పకాలంలోనే కొంత సుఖాన్ని, కొంత ఆరోగ్యాన్ని, కొంత ఆనందాన్ని, కొంత ఐశ్వర్యాన్ని, కొంత ఆనందాన్ని, కొంత కుటుంబ స్థిరత్వాన్ని పొందేటందులకు వీలుగా ఈ గణపతులను పెట్టి ఇంట్లో పూజ చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయి. అది ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క గణపతి గురించి తెలియజేస్తాను. ఇది ఇంట్రడక్షను. ఈ ఎపిసోడు అంటే వీటన్నిటి యొక్క వివరాలు తెలుసుకున్నాము. రేపటి ఎపిసోడ్లో అత్యంత విశేషమైనటువంటి గణపతి మరకత గణపతి. మరకతం అంటే పచ్చరత్నంతో తయారు చేయబడినటువంటి గణపతి ప్రతిమ. అది పెట్టి ఏ దీపారాధన చేయాలి, ఏ పూజ చేయాలి, ఏమి రిజల్ట్ వస్తుంది అనబడేటువంటిది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం 9494097777. Since 1990, reach your destination. Jai Gurudata.